హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కేజీ చేపలు తీసుకొని వచ్చి, నేను కేజీ అంటున్నాలేండి, మీకు ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వచ్చుకొని శుభ్రంగా కడుక్కోండి. వాళ్ళు కడిగి తోమి కట్ చేసి మరీ ఇస్తారండి. కానీ ఇంటికి తీసుకొచ్చాక కొంచెం నలుపు అయితే ఉంటుంది కదా, ఆ నలుపు పోవడానికి ఇంకోసారి మనం గట్టిగా రాయికేసి రుద్దుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తెల్లగా తోముకొని పక్కన పెట్టుకోండి. ఇంత శుభ్రంగా ఉండాలండి ముక్క అనేది, అప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ చేపల పులుసులోకి కావాల్సినవి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. టమాటా అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా కలిపి పెట్టుకోండి, బాగుంటుంది, తొందరగా వేగుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, చేపల కూర కదా, సో కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్, దాంట్లో కొంచెం ఆవాలు వేయండి, అలాగే కొంచెం మెంతులు వేయండి, కొంచెం జీలకర్ర వేయండి. ఇవన్నీ కొంచెం చిటపట అనిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేయండి. ఇది బాగా వేగాలండి, అప్పుడే కూర టేస్ట్ వస్తుంది. ఏదైనా సరే అండి, బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వేగిన ఈ ఆనియన్లోకి మనం గుజ్జు గుజ్జుగా చేసుకున్న టమాటాని యాడ్ చేయండి. ఒకసారి మొత్తం కలిపెట్టి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపెట్టి మూత పెట్టి కాసేపు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నామండి మేమైతే. అలాగే ఒక 6 టీ స్పూన్లు కారం అనేది యాడ్ చేయండి. ఇది కేజీ చేపలకి కొలత, మా ఇంటి లెక్క ప్రకారం. కూర కొంచెం స్పైసీగా పుల్లగా బాగుంటుంది. అలాగే చింతపండు పులుసు కూడా దీంట్లోకి యాడ్ చేయండి. మొత్తం కలిసేలాగా కలపండి. కూర అనేది ఈ చిక్కన ఉండాలండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ చిక్కన ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయండి. అన్నీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, బాగా కలిపి. ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోండి. కాసేపు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఇలాగా కుతుకుతా అంటుంది. అప్పుడు మనం కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న చేపల్ని ఈ కూరలోకి యాడ్ చేయండి. మామిడి ముక్కలు కూడా ఈ పులుసులోకి యాడ్ చేయండి. అలాగే కొంచెం చిదిం పెట్టుకున్న తెల్లగడ్డ, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి గరిటతో కలపకుండా మొత్తం కలిసేలాగా ఇలాగా కుదపండి. మొత్తం పులుసు పైకి వచ్చి కలిసేలాగా కుదపండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం కలిసేలాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ
కూరలోకి మనము కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా ఆ అండీని షేక్ చేయండి. గరిటతో కలపొద్దండి, ముక్క అనేది చిదిరిపోతుంది. కూర అనేది ఈ చికెన్ ఉండాలండి, వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ చికెన్ ఉండాలి. ఇంకొక 5 నిమిషాలు ఈ కూర అనేది ఉడికితే మనకి చేపల కూర అనేది రెడీ అవుతుందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగా కూర అనేది రెడీగా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం సర్వ్ చేసుకొని తింటే చేపల కూర రెడీ. ఇక్కడ మా అత్తయ్య నాకు తీసుకొచ్చి చాలా ప్రేమగా పెడుతున్నారు. నేను ఒక చిన్నపిల్లలాగా దాన్ని తింటున్నాను. మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారండి, సొంత కూతురులాగే చూసుకుంటారు. అందరి అమ్మాయిలకి ఇలాంటి అత్తయ్య రావాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.